యాదగిరిగుట్ట ఆలయంలో ఇటీవల రచ్చలేపిన పీటల వివాదంపై అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళా మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించారని అటు ప్రతిపక్షాలు ఇటు కొన్ని సామాజిక సంఘాలు మీడియా వేదికగా గగ్గోలు పెట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించాలని, బట్టి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ సంఘటనకు యాదాద్రి ఆలయమే కేంద్రంగా మారటంతో ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయ సిబ్బంది కొత్తగా 10 సమాంతర పీటలు కొనుగోలు చేశారు. ఇటీవల యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించారన్న ఘటన వివాదాస్పదంగా మారింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్ఎస్, బీఎస్పీలు విమర్శించాయి. సీఎం దంపతులు, ఇతర మంత్రుల పీటల కన్నా బట్టి, కొండా సురేఖ పీటలు చిన్నవిగా ఉండటంతో చూసే వాళ్లకు వీరిద్దరూ కింద కూర్చున్నట్లుగా కనిపించింది. ఈ అంశంపై బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత స్పందిస్తూ దళితుడైన డిప్యూటీ సీఎంను, బీసీ మంత్రిని చిన్న పీటల మీద కూర్చోబెట్టడం ఎబ్బెట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి వారిద్దరిని అవమానించారని, ఈ సంఘటనపై సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బాల్కా సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాసులు ఈ విషయంపై ఎస్సీ ఎస్టీ కమిషన్ వెంటనే స్పందించి అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రులందరికీ సమాన గౌరవం ఇచ్చామని, ఎలాంటి వివక్ష పాటించలేదని ఆలయ ఈవో తెలిపినా ప్రతిపక్షాలు తగ్గలేదు. దేవుడి సాక్షిగా దళితుడైన బట్టిని కాంగ్రెస్ అవమానించిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బట్టికి జరిగిన అవమానాన్ని యావత్ దళిత జాతికి జరిగిన అవమానంగా బీఎస్పీ భావిస్తోందని విమర్శించారు. ఈ విమర్శలపైనే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లిచ్చింది. కాంగ్రెస్ అంటేనే ఆకాశమంత సమానత్వం అంటూ రాహుల్ గాంధీ పక్కన బట్టి విక్రమార్క కూర్చొని అల్పాహారం తీసుకుంటున్న ఫోటోను ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేయాలని యాదాద్రి అధికారులు అలర్ట్ అయ్యారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే 10 సమాంతర పీటలను కొనుగోలు చేశారు. పాతవి 4, కొత్తవి 10 పీటలతో సహా ఒకేసారి 14 మంది వీవీఐపీలకు వేదాశీర్వచనం చేసేలా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు.